अस्मद्गुरुभ्यो नमः. పెరియ తిరుమజి మూడవ పదిలో 6వ తిరుమజి తూవిరియ మలర్బుజక్కి అనేటువంటి తిరుమజిలో 4వ పాసనం. తిరువాలి ఎంబెరుమాన్ విషయంలో పక్షులని దూతలుగా పంపుతున్నారు పరకాల నాయకి. మొదటి పాసురంలో ఆడతుమ్మెదని దూతగా పంపాలనుకున్నారు. రెండవ పాసురంలో ఆణ్ తుమ్మెదని ఆణ్ వండుని దూతగా పంపాలనుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ కూడా అంత శ్రద్ధ వహించినట్లు అనిపించలేదు పరకాల నాయకికి. మూడవ పాసురంలో కురుగై పక్షిని పిలిచి దూతగా పంపాలి అని విషయాలన్నీ విన్నవించారు నిన్నటి వరకు. మరి ఈవేళ 4వ పాసురంలో ఎవరిని దూతలుగా పంపుతున్నారో, ఎందుకు పంపుతున్నారో, ఎలా పంపుతున్నారో తెలుసుకుందాం. ఈ 4వ పాసురానికి అవతారిక தானாக வித்யாதி அரும்பதంలో ఉన్నదండి. கீழ்பாட்டில் குறுகை குறித்து கூறாய் என்னவாறே வண்டானது ஒன்று முகம் காட்டி நீ எங்களை தூதுவிட நாங்கள் மெய்மருந்திருந்தோம் அல்லோம். அவன் உன்படி அறிந்து வைத்தும் இப்பாடு விட்டு நினையாதிருந்தான். நாம் போனாலும் பல் கடித்திருந்தால் என் செய்வோம் என்று இருந்தோம் இத்தனை என்னும் இனிதாக சொல்லிக் கொண்டு வரா అత్తై పాతు వార్తై సొల్లుగిరాజ్ ఎన్ను సంగతి. క్రిందటి పాత్రలో కురుగై పక్షిని గురించి కూరాయ్ రావమ్మ అని పిలవగానే వెంటనే తుమ్మెద వచ్చేసిందట. వండానదు వందు ముఖం కాటి, ఆ తుమ్మెదొచ్చి ముఖం చూపించి నువ్వు మమ్మల్ని ఏది తూదు విడనాంగల్ మేమరిందిరుందో మల్లం, నువ్వు మమ్మల్ని దూతలుగా పంపించాలి అనుకుంటే మేమేదో ఒళ్ళు మరిచి ఉన్నటువంటి వాళ్ళం కాదమ్మా. మే మరందిరుందో మల్లం, వెళ్లకుండా ఉండేటువంటి స్వభావం కాదు మాది. కానీ మా సందేహం ఏమిటో తెలుసా? అవన్ ఉన్ పడి అరిందు వైత్తుం ఇప్పాడు పడవిత్తునయ్యాదిరుందాన్. ఆయన సర్వేశ్వరుడు, నీ స్వభావము తెలుసు, నువ్వెలా ఉంటావో తెలుసు. అది తెలిసి కూడా ఇప్పాడు పడవిత్తునయ్యాదిరుందా, నిన్ను ఈ రీతిగా పాటలు పెట్టాలని భావిస్తున్నాడు. నాం పోనారం పల్కడిత్తిరుందాల్ என் செய்வோம் என்ன இருந்தோம் இத்தனை என்னும். நாம் పోనాலும் పల్ కడితిరుందిరాల్, మేము వెళ్ళినప్పటికీ మా విషయంలో ఆయన శ్రద్ధ వహించపోతే ఎన్ చేయవం ఎన్నిరుందోం, ఏం చేయాలి మేము అని ఇలా ఉన్నామంటే. నువ్వు పడే పాటలన్నీ ఆయనకి తెలుసు. సర్వజ్ఞుడు, ఆ సర్వరక్షకుడు, ఆయనకి తెలుసు కదా. అయినప్పటికీ కూడా ఆయన రాకుండా ఇలా ఉన్నాడు. ఇప్పుడు మేము వెళ్ళి చెప్పినప్పటికీ కూడా అలానే అశ్రద్ధ వహిస్తే ఏం చెయ్యాలని ఇలా ఉన్నామంటే అని ఇలా ఇనిదాగా చొల్లిక్కొండు వర చాలా మధురంగా ఇలా ముద్దుగా చెప్పిందట తుమ్మెద వచ్చి. సరే అత్తై పాత్తు వారై సొల్లుగిరాల్ ఎన్ను సంగతి. అత్తై పాత్తు వార్తై సొల్లుగిరాల్, అదిగో ఆ తుమ్మెదని పంపించి వార్త, ఇదిగో వెళ్ళి ఏం చెప్పాలి ఏమిటని చెప్తున్నారు పరకాల నాయకి ఈ పాసనంలో. తానాగ నినయానే తన్ నినయిందునై వేర్పు ఓర్ మీనాయ కొడి నెడువేల్ ఒలిసెయ్య మెలివేనో தேன்வாயவரி வண்டே திருவாலி நகராளும் ஆனாயற்கென்னுருனோ எண்ணுரு நோய் அரியச்சென்னுரையாயே தானாக நினையானேல். తానాగా నినయ్యా, తానాగా అంటే తనంతట తాను, నినయానే తలంతని వాడైతే, తన్నినైందు తనను తలంచి, నైవేర్కు శిథిలురాలనైన నాకు, ఓర్ ఒక మీనాయ మత్స్యమైన కొడి ధ్వజము కల నెడువేర్ గొప్ప మన్మధుడు ఒలిసెయ్య పీడించగా మెలివేను కృషించదనా. తేన్వాయ భోగ్యమైన మాటలు గల వరి వండే రేఖలు కలిగిన తుమ్మెద తిరువాలి నగరాడు, తిరువాలి అనేది దివ్యదేశమును ఏలుకొనుడి ఆనాయర్కు గొల్లవాడైన కృష్ణునికి
ఎన్ ఉరు నా యొక్క అనుభవించుతున్న నోయ్ అరియా వ్యాధి తెలిసేటట్లుగా సెండ్రు వెళ్ళి పురయాయే చెప్పు. తాను స్వయంగా నన్ను తలచకపోయినప్పటికీ తననే తలంచి తాను నన్ను తలుచుకోకపోయినా నేను ఆయన్ని తలుచుకుంటూనే ఉన్నానుగా. ఇలా శిథిలమైపోతూనే ఉన్నాను కదా నేను. అలాంటి అవుతున్నటువంటి నేను ఎలా ఇప్పుడు మన్మధుడి చేత పీడింపబడేదానిలాగా ఉన్నా నేను. ఎవరా మన్మధుడు? ఆ మత్స్యాన్ని గుర్తుగా ధ్వజంగా కలిగినటువంటి మన్మధుడు. అలాంటి ఆయన చేత మత్స్యమేగా అది, మత్స్యమైన ఆ మత్స్యాన్ని కొడిగా కలిగినటువంటి మన్మధుడి చేత పీడించబడుతున్నానమ్మా. మధురమైన వాక్కులు గల తుమ్మెద తిరువాలిలో వేంచేసి ఉన్న స్వామికి నేను అనుభవిస్తున్నటువంటి వ్యాధిని నీవు వెళ్ళి చెప్పుమా అని అడుగుతున్నారు ఈ పాత్రంలో తుమ్మెదని పరకాల నాయకి. నాలాం పాటు తానాయ నినయానే వేంబు ఎన్బారై పోలే. వేంబు ఎన్బారై పోలే. వేంబు అంటే ఏమిటి? వేప అని అర్థం. ఏంటి? వేంబిన్ పుజు వేంబంది ఉన్నాదు ఎన్న విడத்தில் அவன் குத்தத்தை இட்டு வேம்பு என்று குறை சொன்னா போலே அவன் தன்னை நினையாதிருக்கை குத்தம் என்று அவனுకు కురై సొల్లుగిరాల్ ఎన్ను కరుత్తు. వేప చెట్టులో పుట్టినటువంటి పురుగు ఆ వేప చెట్టునే తిని బతుకుతుంది, అంతే తప్ప ఇంకొక దాని జోలికి వెళ్ళదు. అండి వేప చెట్టుని ఎలా తింటుందండి? ఆ వేప చాలా చేదుగా ఉంటుంది కదా. అయినప్పటికీ కూడా వేంబిన్ పుజు వేప చెట్టులో పుట్టినటువంటి పురుగు వేపనే తిని బతికినట్లుగా అవన్ కుత్తత్తయిట్టు ఆయన దోషాలు చేసేవాడు అయినప్పటికీ కూడా ఇదిగో ఆయనకి సంబంధించిన దాన్ని కావటం చేత ఆయన లేకుండా నేను దోషాలు ఉన్నప్పటికీ విడిచిపెట్టినప్పటికీ ఆయన తప్ప వేరే ఉండే అవకాశమే లేదు. ఏమండి ఆయన దోషాలు చేస్తున్నాడు కదండి, ఆయన నిన్ను రక్షించటలేదు కదా. మీరు ఇంత శిథిలమైపోతున్నప్పటికీ కూడా నిన్ను పట్టించుకోవట్లేదు కదా. అయినప్పటికీ కూడా రక్షకుడు ఆయనే, నేను ఆయనకే చెందినటువంటి దానిని అన్న రీతిగా ఇగో వేంబు ఎన్బారైపోలే. వేప చెట్టులో పుట్టిన పురుగు వేప చెట్టునే ఆధారం చేసుకొని జీవించినట్టుగా ఇప్పుడు నేను కూడా ఆయనే ఆధారంగా కలిగినటువంటి దానిని కాబట్టి ఆయనే ஆதாரமணி உடைமையை அவனாக நினைக்கும் அது கிடையாதாகில் முறை செய்யானாகில் அவனுக்கு ஆசிரியரை நினையாமை சத்தா பிரயுக்தமாகில் தன் சத்தை உண்டாகைக்கு ஈடாக நினையானாகில் என்னுமா தானாக நினையானேல் வேம்பன் చెప్పుకున్నా உடைமையை அவனாக நினைக்கும் அது கிடையாదాగిల్ ఉడైమయ్యై తనకి సంబంధించినవే కదా ఇవన్నీ కూడా, అన్ని ఈ లోకాలు తనవే కదా. అలాగా ఉడయమయ్యై తనకి కలిగినటువంటి వాడిని అవనాగ నినైక్కుం అది కిడయ్యాదాగిల్ తన వస్తువుని తనది అని భావించకపోయినట్లయితే మురై చెయ్యానాగిల్ మురై క్రమం ఏమిటి? ఆయనే నా దగ్గరికి రావటం అనేటువంటిది క్రమం. కానీ ఇప్పుడు నేనే ఆయన దగ్గరికి వెళ్ళేటట్టుగా అయిపోయింది ఈ క్రమం. అదే కదా మురై అంటే ఏమిటి? తత్తస్య సల్సంభవేత్ అని చెప్పడం మురై. కానీ ఇప్పుడు ఆ స్థితి మారిపోయి నేనే తన దగ్గరికి దూతలని పంపవలసినట్లుగా వచ్చిందే స్థితి అవనుకు. సరే మురై చెయ్యానాగిల్ వాస్తవానికి ఆయనే రావాలి, కానీ నేను దూతలు పంపవలసినటువంటి స్థితి కలిగింది ఇప్పుడు. అవనుకు ఆశ్రితరేనయ్యామై సత్తా ప్రయుక్తమాగిల్. సరే ఆయనకి ఆశ్రితులని భావించకుండా ఉంటే అదే సత్తా అనుకోండి. వాస్తవానికి ఆశ్రితులైనటువంటి వాళ్ళని రక్షించడమే సత్తగా కలిగినటువంటి వాడు. ఈవేళ ఆశ్రితులని భావించకుండా ఉండడమే సత్తగా ఉన్నవాడైతే తన సత్తై ఉండాగై కుయీడాగా నినయ్యానాగిల్ ఎన్నుమాం తన సత్తై ఉండాగై కుయీడాగా తన సత్తై ఉండాగై కుయీడాగా తాను సత్త కలిగి ఉండటానికి తగినట్లుగా నినయ్యానాగిల్ ఎన్నుమాం
తాను సత్త కలిగి ఉండాలి అంటే మనల్ని స్మరించుకోవాలి, తలుచుకోవాలి కదా. అలా లేనివాడైనట్లయితే ఏం చెప్పారు ఇక్కడ? వేప చెట్టులో పుట్టినటువంటి పురుగు వేపనే తిని జీవించినట్లుగా అది చేదుగా ఉన్నప్పటికీ ఆ వేపనే జీవనాధారంగా కలిగి ఉంటుంది ఆ వేప చెట్టులో పురుగు. అదే రీతిగా ఆయన రక్షించకపోయినా, శిక్షించిన, దోషాలు చేసిన, ఏమి చేసినప్పటికీ ఆయనకే చెందినటువంటి వాళ్ళం కనుక మనం ఆయన రక్షణలోనే ఉండవలసినటువంటి వాళ్ళం కనుక ఆయన మనందరము ఆయన సొత్తే. ఆయన ఒడైవన్, ఆయన కలిగినటువంటి వాడు. కానీ ఒడయమయ్యై అవనాగ కుమరుకెడయ్యాదాడు. కానీ తనకు ఈ సొత్తంతా తనదే అయినప్పటికీ కూడా ఇది నా సొత్తు అని ఆయన భావించకపోయినప్పటికీ క్రమం ప్రకారం ఆయనే తన రక్షణ కోసమని మన దగ్గరికి రావాల్సి ఉండగా అది కూడా చెయ్యకపోయినప్పటికీ కూడా ఆశ్రితులని భావించకపోవటమే సత్తా అనుకుంటున్నాడేమో. అలా ఉన్నప్పటికీ కూడా తన సత్తని కలిగి ఉండటానికి తగినటువంటి భావన లేకపోయినప్పటికీ అది తానాగా నిర్ణయానే. తనని తానుగా భావించుకోకపోతే అంటే తన స్వరూపం ఇలాంటిది, అందరికీ సత్తగా ఉండవలసినటువంటి వాడు, అందరినీ కలిగినటువంటి వాడు, వాస్తవంగా తానే రక్షణ విషయంలో ముందుగా అడుగు వేసి రక్షించవలసినటువంటి వాడు. అలా తన సత్తకి తగినట్లుగా ఆయన నడుచుకోకపోయినట్లయితే అని అర్థం అనమాట. అది తానాగా నిర్ణయానే, తనని తానుగా భావించకపోతే మనం ఏం చేస్తామమ్మా అన్నట్లుగా. తన్నెనైందు నైవేర్కు, సరే ఆయన ఉండవలసిన రీతిగా ఆయన ఉండలేదు, కానీ నా అవనై పోలే ఆగమాటోమే, ఆయనైతే మురై చెయ్యానాగి క్రమం ఏమి లేదు, ఆయనే మనల్ని భావించాలి, కానీ భావించటం లేదు. కానీ మనం అలా కాదే, నా అవనై పోలే ఆగమాటోమే, మనం ఆయనలాగా ఉండలేం కదా. ఆయనంటే ఇదిగో తానాగా నిర్ణయానే, ఆయన తనని తానుగా భావించుకోకపోయినప్పటికీ తను నిర్ణయిందు నైవేర్కు, తనని భావించి నీరైపోయేటువంటి వాళ్ళకి నామం నినయ్యామై కువరు నెంజు పడై కప్పెత్తిలో. మనం ఆయన వలె కాలేకపోతూ ఉన్నాము. అంతేకాదు మనం కూడా భావించకుండా ఉండటానికి ఒక మనస్సుని మనం పొందలేదే. ఆయన మనస్సు మనని భావించకపోయినా ఉండగలుగుతున్నాడు, కానీ మనకు అలాంటి మనసు ఇవ్వలేదే ఆయన్ని మనము నినయ్యామైకు ఒక నెంజు పడై కప్పెత్తిలో, ఆయన్ని భావించకుండా ఉండటానికి తగినటువంటి మనస్సును మనం పొందలేము. పెరవుమాయిస్తూ பெறவுமாய் தவிருமா இருக்கும் விஷயம் ஆகிலிரே అనుసంధిత్తాల్ ధరిత్తిరుక్కలావదు. ఇదిగో పెరవుమాయి తవిరుమాయి ఇరుక్కుం విషయం ఆగిలిరే, వస్తే వస్తుంది, లేకపోతే లేకపోయిందండి. ఇప్పుడు మనల్ని రక్షిస్తే రక్షిస్తాడు, లేకపోతే విడిచిపెడతాడు, అంతే కదా జరిగేది అని భావిస్తే ధరించి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన వచ్చి రక్షించాలి. ఇప్పుడు పరకాల నాయకి విశ్లేష వ్యసనంలో ఉన్నది. ఈ విశ్లేష వ్యసనానికి విశ్లేషం అనే వ్యసనం లేకపోతే, మామూలుగా ఉన్నారనుకోండి, వస్తే వస్తాడు, లేకపోతే లేదు అనే భావనలో ఉంటే కనుక ధరించి ఉండొచ్చండి. కానీ అలా కాదు కదా. అనుసంధిత్తాల్ ధరిత్తిరుక్కలావదు ఇతర విషజాతీయమా ఇరుక్కుం విషయమా భయ్యాలే అనుసంధిత్త అనంతరం నోపడం అత్తనయ్యిరే. ఎలాంటి వాడు? ఇతర విషజాతీయుడు, అంటే అసాధారణమైనటువంటి స్వరూపము, దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి వాడు. ఇతరులతో సజాతీయుడు అనేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆయనకే ఉన్నటువంటి తని స్వరూపం, తని దివ్యమంగళ విగ్రహం అలాంటి వాడు కావటం చేత దాన్ని తలుచుకోగానే వెంటనే నోపడం అత్తనయ్యిరే, బాధ కలుగుతోంది, అంతే కదా. అదిగో లోకల్లో ఉన్న విషయాలైతే లభిస్తే లభించే, లేకపోతే లేదు అని అనుసంధానం చేసుకుంటాం, పర్వాలేదండి, అది లభిస్తే ఏమిటి లభించకపోతే ఏమిటి అని వదిలేయగలం. కానీ ఇది ఇతర విషజాతీయమైనటువంటి విషయమే. దీన్ని భావించడం, అనుసంధానం చేసుకోవటం, అది లభించకపోతే నోపడం, ఏమి బాధపడటం, అంతే కదా జరుగుతుంది. ఓర్ మీనాయ్ కొడి నెడువేల్
ஒலிசெய்ய மெழுவேனோ. ஒரு மீனாய் கொடி நெடுவேல் ఒలిసెయ్య మెలివేనో. ఆ మీనాయ్ కొడి అంటే చాపని ధ్వజంగా కలిగినటువంటి ఆ మన్మధుడు బాధ పెడుతూ ఉంటే బాధపడుతున్నాను నేను. ఎవరు నేను అసలు? తన్నై ఆశై పట్టు నైగిర ఎన్నై. తనని ఆశపడి నీరైపోతూ ఉన్నటువంటి నన్ను మకరధ్వజనో నలివాన్. నన్ను ఇప్పుడు బాధ పెడుతుంది ఎవరో తెలుసా? మకరధ్వజుడు. ఎవరు? మన్మధుడు. నేనిప్పుడు ఆయనని ఆశపడ్డాను, నైకి నేను శిథిలమైపోతూ ఉన్నాను. ఈ సమయంలో ఆ మకరధ్వజుడు వచ్చి నలివాన్ బాధిస్తున్నాడు. అవశ్యం నాంగల్ నో పడుగైత విరోమాగిల్. గరుడ కొడి అవశ్యం నాంగల్ నో పడుగైత విరోమాగిల్. అవశ్యం తప్పకుండా, నాంగల్ మనం, నోవు పడుగై బాధపడటం, తవిరోమాగిల్ లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఎవడం అసలు? గరుడ కొడి ఒన్నుడయ్యాల్ ఎంగిర తాన్ నవ్వు పడుతా నో పట్టాల్ ఎన్ చెయ్య వేణు. వాస్తవానికి గరుడధ్వజుడైనటువంటి వాణ్ణి కలిగినటువంటి వాళ్ళం మనం. అలాంటి మనం తాన్ నోవు పడుతా నోవు పట్టాల్ ఎన్ చెయ్య వేణు. ఇదిగో ఆయన గురించి మనం బాధపడుతూ ఉన్నాం. ఈలోపు అదిగో ఆ మకరధ్వజుడు వచ్చి మనల్ని బాధ పెట్టాడు. బాధ పెడితే ఈయన చూస్తూ ఊరుకుంటే మనమేం చేయగలవండి? ఎవరం మనమంతా? ఉడయమయ్యే ఆయనకే చెందినటువంటి వాళ్ళం. అవశ్యం నాంగల్ నోవు పడుగై తవిరోమాగిల్. తప్పకుండా మనం నోవు పడుగై బాధపడటాన్ని విడిచిపెట్టినట్లయితే ఎలా విడిచిపెడతాం? గరుడ కొడి ఒన్నుడయ్యీర్ ఎన్గిరత్తా నోవు పడుతా నోవు పట్టాల్. అదిగో గరుడ ధ్వజుడైనటువంటి వాడు తావు నోవు పడుతా నోవు పట్టాల్. గరుడ ధ్వజుడైనటువంటి ఆయన నోవు పడుతా బాధ పెట్టగా, నోవు పట్టాల్ ఏం చెయ్యవేణు. బాధపడినటువంటి మనం ఏం చేయగలమండి అని జీయర్వార్తయ్యై నినైప్పదు. జీయర్వార్తయ్యై నినైప్పదు. మనకి మొదటి భాషణలో చెప్పారు కదా, ఏమిటి? నంజీర్ గారు అవతారికలో అదిగో వారు అంతిమ దశలో ఉన్నప్పుడు ఒక కోరిక కోరుకున్నారు అని. అప్పుడు ఏం చెప్పారు? అదిగో కామశరంగళాలే ఏ ఉண்பதுக்கு முன்பே వారావిట్టాల్ పట్టపున్ పరిహరిక్కవాగిలం వందలాగాదు. అదిగో మన్మథ బాణాలు వేసి బాధ పెట్టే ముందే రాకపోయినప్పటికీ బాణపు దెబ్బ తగిలి పుండు పడిన తర్వాత అయినా వచ్చి రక్షించవద్దా అని ప్రార్థించినట్లుగా ఇదిగో ఆయన గరుడధ్వజుడైనటువంటి ఆయన యొక్క విశ్లేషంతో బాధపడుతూ ఉంటే అదిగో ఆ మకరధ్వజుడు వచ్చి బాధ పెట్టేటువంటి స్థితిని పొందినటువంటి మనం ఇదిగో ఆ మన్మధుడు మకరధ్వజుడైనటువంటి ఆయన వచ్చి మనని బాధ పెడుతూ ఉన్నాడు అనుకోండి. ఎప్పుడు బాధ పెట్టడం మొదలు పెట్టిన తర్వాత అయినా రావద్దు ఆయన వచ్చి ఇదిగో నేనున్నాను గరుడధ్వజుణ్ణి అని చెప్పొద్దు ఆయన. చేయకపోతే మనం ఏం చేయగలమండి ఆ విషయంలో అని జీయర్ వార్తయ్యే నేనైపదు. తేన్వాయ వరివండే. మధురమైనటువంటి మాటలు కలిగినటువంటి రేఖలు కలిగినటువంటి వండే తుమ్మెద. మధురమైనటువంటి మాటలు ఎలా వచ్చాయట? ఇన్సొల్. ఎంచేత అంటే అదిగో ఆ మధువుని ఆస్వాదిస్తూ మధురంగా ఉండేటువంటి మధువుని ఆస్వాదించడం వల్ల ఆ మధురమైనటువంటి పలుకులే వస్తూ మాట్లాడగలిగినటువంటి తుమ్మెదాట ఇది. ఇనియ పేచ్చైవడయ్య వండే. ఇనియ మధురమైనటువంటి మాటలు కలిగిన వండే ఓ తుమ్మెద. பிராட்டி சின்சுபாவிருட்சத்திலே திருக்குதலை கொடுப்போய் பிணைக்க புக்க சமயத்திலே அவளுக்கு உதவி அவகாஹ்ய ஆர்ணவம் ஸ்வப்சே என்கிற சமயத்திலே இவருக்கு ಒಂದು உதவி. இரண்டு தலையும் உண்டாம்படிக்கு ஈடாக వార్తై సొల్లవత్తాయిరుక్కై తేన్వాయ్ వరివండే. నువ్వు ఎలాంటి దానివో తెలుసా? మధురమైనటువంటి మాటలు చెప్పగలిగినటువంటి దానివి. ఎలాంటి మధురమైనటువంటి మాటలు చెప్తావు? ఈయన చెప్పినటువంటి మాటల్ని అక్కడికి చేరుస్తావు, అక్కడ చెప్పినటువంటి మాటల్ని ఇక్కడికి చేర్చేటువంటి సిరియ తిరువడి లాంటి దానివి నువ్వు. ఎలా ఇద్దరి యొక్క ప్రాణాలని రక్షించేటువంటి దానివి అంతే కదా. ఇనియ పేచ్చేవడేవండి. పిరాటి
എക്കട സിൻസുപാ വൃക്ഷത്തിലെ തിരുക്കുഴലെ കൊടുപ്പോയി പിണയ്ക്കപ്പുക്ക സമയത്തിലെ అవడుకు ఉదవి. ఆ పిరాటిమారులు సీతా పిరాటి అశోకవనంలో ఉన్న సమయంలో ఆ సింసుపా వృక్షానికి తన యొక్క జుట్టుని ముడివేసి ప్రాణాలు కోల్పోదామని భావించేటువంటి సమయంలో ఆవిడకు ఉదవి వెళ్ళి కనపడి రామనామాన్ని వినిపింపచేసి ఆవిడ ప్రాణాలు నిలిపాడు కదా. అలాగా అంతేనా? అవగాహ్య ఆర్ణవం సొప్సే ఎంగిర సమయత్తిలే ఎవరుక్కు వందు ఉదవి. రామచంద్రుడు అదిగో సీతాపిరాటి యొక్క విరహ వేదనం అనే సముద్రంలో మునిగి అవగాహ్య ఆర్ణవం, ఓ లక్ష్మణ, నా శరీరము సీతాపిరాటి యొక్క విరహ వేదనతోటి మండిపోతూ ఉన్నది, నాకు ఈ విరహ వేదన తగ్గేలాగా ఏదైనా నాకు ఉపకరించు అని ప్రార్థించాడు. అవగాహ్య ఆర్ణవం, సముద్రంలో ముంచు అని అడిగినట్లుగా ఎవరుక్కు వందు విధవి. అలాగా సీతాపిరాటి యొక్క విశ్లేష వ్యసనంతో బాధపడుతూ ఉన్నటువంటి రామచంద్రుడికి ఇదిగో దృష్టా సీత అనేటువంటి వార్త చెప్పి ఆవిడికి సహకరించాడు కదా. ఎవరు? హనుమ. ఒక్క నిమిషం. సహకరించినటువంటి వాడు కదా. అలా இரண்டு தலையும் ఉండాంబడి కుయిరాగ వార్తై సొల్లవత్తా ఇరుక్కై. అలా రెండు తలయ్యం ఉండాంబడి కుయిరాగా, ఇద్దరు జీవించి ఉండేటట్టుగా వార్త చెప్పేటట్టుగా కదా ఉన్నాడు అన్నాడు శ్రీ తిరువడి. అవన్ ఇత్తలయ్యిల్ వర நினைத்திலனாகிலும் உங்கள் பேச்சில் இனிமையிலே துவக்குண்டு வரும்படி வார்த்தை சொல்ல வள்ளி கோடீரே. அவன் ఎవరు? ఆ వైలాలి మనవాళన్. ఇత్తలయ్యిల్ వర నినైతిలనాగిల్. ఇదిగో ఈ పరకాల నాయకుడి దగ్గరికి రావాలి అనే భావన లేని వాడైనట్లయితే నువ్వేం చేయాలో తెలుసా? ఉంగల్ పేచిల్ ఇనిమయ్యిలే. ఎలాగైతే సీతాపిరాటి యొక్క మాటలని ఇలా ఓద్బొమ్మ సన్నది విషయ అని, లేకపోతే చక్కగా మాట్లాడినటువంటి చక్కని వాక్చాతుర్యం కలిగినటువంటిదని, ఇలా సీతాపిరాటికి సంబంధించినటువంటి మాటలన్నీ చెప్పి ఆ రామచంద్రుడి యొక్క దుఃఖం ఎలా తీర్చావో అలా నువ్వు కూడా ఏం చేయాలి? అవన్ ఎత్తలయ్యిల్ వర నినైతిలనాగిల్ உங்கள் பேச்சில் இனிமையிலே துவக்குண்டு ఒరుంబడి వార్తై సొల్లవల్లిగొలిరే. నువ్వేం చేయాలి? ఆ వైరాలి మనవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నీ యొక్క వాక్చాతుర్యం, మధురమైనటువంటి మాటలతోటి ఆయనతోటి మాట్లాడి ఏం చేయాలి? తువక్కు ఉండు ఒరుంబడి. ఆయన ఉడ్డు కొడుకునేటట్లుగా, అదిగో ఈడు పడిపోయేటట్లుగా, మైమరిచేటట్లుగా నీ యొక్క ఉంగల్ పేచిల్ ఇనిమయ్యలే, యొక్క మధురమైనటువంటి మాటలతోటి, అంటే మనసుకి ఆహ్లాదం కలిగించేటట్లుగా మాట్లాడతావు కదా, అలాంటి ఆ మాటలతోటి వార్తై సొల్లవల్లి ఘోడీరే, అలాంటి మాటలు చెప్పగలిగినటువంటి దానవు కదా నువ్వు. అందుకని తేన్వాయ వరివండే, అదిగో మధురమైనటువంటి మాట్లాడగలిగేటువంటి వరివండే, రేఖలు కలిగినటువంటి అందమైనటువంటి తుమ్మెద. తిరువాలి నగరాడుం ఆనాయర్కు. తిరువాలి నగరంలో ఉన్నటువంటి ఆయన్ గొల్ల ఎవరైనా ఆ కన్నపిరాను. తిరువాయిప్పాడిల్ సంపత్తోడే తిరువాలిల్ సంపత్తయ్యం కయ్యడైప్పాకినాల్ పెన్నై అవనుక్కు నొందారై అయ్యో ఎన్న అవసరముండు. ఏమిటనుకుంటున్నారు ఇప్పుడు ఆయన సంపద తిరువాలిలో? ఈయన ఒక్కడి సంపద అయితేనే ఎవరితో సమంగా మాట్లాడ్డా ఆయన. అలాంటి వాడు ఇప్పుడు తిరువాడిప్పాడిలో ఉన్నటువంటి సంపదతో పాటుగా తిరువాలిలో ఉన్నటువంటి సంపద అంతా చేరిపోయింది. తిరువాడిప్పాడిలో ఎలాంటిది? ఆ రేపల్లెలో ఉన్న సంపద అంతా వేళదే కదా. అలాంటి ఆ సంపదతో పాటుగా ఇప్పుడు తిరువాలిల్ సంపత్తయ్యం కయ్యడైపాకినా, ముందే తిరువాయిప్పాడిలో ఉన్నటువంటి సంపద తన అధీనం, దానితో పాటుగా ఇప్పుడు తిరువాలిలో ఉన్నటువంటి సంపద కూడా చేజిక్కితే పెన్నై అవనుకు నొందారై. ఆ తర్వాత ఆయన గురించి ఎవరైనా బాధపడుతూ ఉంటే అయ్యో ఎన్న అవసరం ఉందో, ఇంకా అయ్యో అనాల్సిన అవసరం ఏమున్నదండి ఆయనకి.
ఎన్నురు నోయ్ మేలజ ఓం అదన్నికే శరీరాంతమాన నోవై ఎన్ ఉరు నోయ్ నా వ్యాధి ఎలాంటిది, నా బాధ అంటే మేలజ పోమదన్నిక్కే ఏదో పై పైన ఉన్నటువంటి ఏ స్కిన్ డిసీజ్ లాంటిదో కాదండి. శరీరాంతమాన నోవై ఈ శరీరం విడిచిపెట్టినప్పుడు మాత్రమే పోయేటువంటి నోయ్ అది. అలా அரிய செந்தூரையாயே அறியாமை வாராதொழிந்தான் அத்தனை நீ போய் அவன் அறியும்படி சொல்லு. அறியாமை వారాదొచిందాన్ అత్తనే அறியாமை తెలియచేయకపోతే அறியாமை వారాదు ఒజిందాన్ అత్తనే తెలిస్తే రాకుండా ఉంటాడు అంతే కదా. నీ పోయి అవన్ అరియుంబడి సొల్లు నువ్వు వెళ్ళి ఆయనకి తెలిసేటట్లుగా చెప్పు. అందుకే లేక అరియ చెండువురై ఉన్నడయిల్ తెలిసేటట్లుగా నిన్ను చూడగానే ఆయనకి ఇదిగో పరకాల నాయకి ఇంత వేదనలో ఉన్నదనమాట అని తెలిసేటట్లుగా నువ్వు ప్రవర్తించు. ఎలా ఉన్నడయిల్ తళత్తీలే ఇత్తలయిల్ ఆత్తామై అడయ్యా அவன் அறிந்து நாவிலும் பல்லிலும் நீரத்து உடம்பு వెళుక్కుంబడి సెన్ను సొల్లెన్నుమాం. ఉన్నడయిల్ తళత్తీలే నువ్వేమిటి ఆ పరకాల నాయకు యొక్క దుఃఖాన్ని చూసి నువ్వు దుఃఖపడుతూ, దుఃఖంలో ఉన్న వాళ్ళు వేగంగా వేగంగా ఎలా నడవగలరండి? తడబడుతూ అలా కదా నడుస్తారు. అలా నువ్వు నడయిల్ తళత్తీలే నువ్వు నడుస్తూ ఉంటే నీ తడబాటులో ఆ నడకలో ఉన్నటువంటి తడబాటుతోటి ఇత్తలయిల్ ఆత్తామై అడయ్యా ఇది ఈ పరకాల నాయకి నుండి దూతగా వచ్చింది కదండి ఈ తుమ్మెద. ఇది నడిచే విధానమే చూస్తే ఇంత తడబడుతూ నడుస్తూ ఉన్నదే అంటే పరకాల నాయకి ఎంత దుఃఖంలో ఉన్నదో ఏమిటో అని ఆత్తామై అడయ్యావనరిండు. నీ నడక చూడగానే ఈ నా యొక్క స్థితి మొత్తం ఆయనకి తెలిసి నావిలుం పల్లిలుం నీరత్తు నోట్లో నావిలు అంటే నాలుక, పళ్ళెలు అంటే పళ్ళల్లో, నీరత్తు అంటే నోరెండిపోయి నాలుక పిడుచు కట్టుకుపోయి, ఉడంబు వెలుక్కుంబడి సెన్ను ఉడంబు వెలుక్కుంబడి నువ్వు నీ పరకాల నాయక యొక్క విశ్లేష వ్యసనాన్ని వినగానే ఆయన శరీరం తెల్లబడిపోయేటట్లుగా వెళ్ళి ఎన్నుమా వెళ్ళి చెప్పు. అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళేటువంటి విధానం అరియచెండ్రు ఉరై ఆయనకి తెలిసేటట్లుగా వెళ్ళు, ఉరై చెప్పు. అరియచెండ్రు అంటే నువ్వు ఎలా వెళ్ళాలి? నువ్వు తడబడుతూ వెళ్ళగానే నిన్ను చూడగానే మో పరకాల నాయకి ఎలా ఉందో ఏమిటో అనే స్థితి ఆయనకి తెలిసిపోవాలి. ఎందుకు ఈ తుమ్మిద పరకాల నాయకి దగ్గర నుంచి వచ్చింది, ఇది ఇలా తడబాటు పడుతూ ఉన్నదంటే పరకాల నాయకి యొక్క స్థితి చాలా దుఃఖకరంగా ఉంటుంది అని ఆయనకి తెలిసిపోయి ఆయన నోరెండిపోయి నాలుక పిడిస కట్టుకుపోయి ఇదిగో ఏం చేయాలి? ఇంకా ఊడంబు వెలుక్కుంబడి సెండు శరీరం తెల్లబడిపోవాలి దుఃఖంతో ఆయనకి. వెంటనే అలా వెళ్ళు, సొల్లు చెప్పు, ఈ మాటే చెప్పు. పరకాల నాయకి నీ గురించే బాధపడుతోందయ్యా, నిన్ను విడిచి ఉండలేదయ్యా అని. తానాగనెనయా నే తన్నెనైందునై వేర్కు ఓర్ மீனாயக்குடி நெடுவேல் ஒலி செய்ய மெலிவேனோ தேன்வாய ஒரு வண்டே திருவாலி நகராலும் ஆநாயற்கென்னு உரை எண்ணுரு நோய் అరియచెండురయాయే. 5వ పాటు 5వ పాసురం. ఏమిటి 5వ పాసురంలో? ఎప్పుడైతే ఏమిటట ఈ 5వ పాసురంలో విషయం అంటే, వైలాలి మనవాళ్ళని ఎదురుగా ఉన్నట్లుగా భావించుకొని ఎదురుగా ఉన్నటువంటి ఆయనతోటి మాట్లాడుతున్నట్లుగా భావన కలిగిందట. ఎవరికి? పరకాల నాయకికి. పరకాల నాయకికి పరాంకుశ నాయకికి ఉన్న తారతమ్యం ఏమిటి అంటే, పరాంకుశ నాయకి దూతల్ని ఎన్ని పాసురాల్లో పంపించారు? 44 పాసురాల్లో, 4 తిరువాయిముడిల్లో. కానీ పరకాల నాయకి 4 పాసురాలు దూతలుగా పంపించింది. మరి దూతలుగా 10 పాసురాల్లోనూ పంపాలి కదా, 9 పాసురాల్లో 10వ ఫలశ్రుతి అనుకోండి, అలా కదా పంపాలి. కానీ ఇప్పుడు నేరుగా మాట్లాడటం ఏమిటి అంటేనట, పరాంకుశ నాయకు యొక్క స్థితి ఏమిటి అంటే 4 కాదు 10 పాసురాలు పాడినా 4 రోజులు ఎలాంటి స్థితి అంటే
4 రోజులు వరుసగా తినేయగలదంట, 4 రోజులు వరుసగా ఉపవాసమైనా ఉండగలదట పరాంకుశ నాయకి. కానీ పరకాల నాయకి ఏమిటి? ఎక్కువ తినను లేదు, అసలు లేకుండా ఉండను లేదు. ఇదట పరకాల నాయకి యొక్క స్థితి. అంటే పరాంకుశ నాయకి 4 రోజులు వరుసగా దొరికింది, లభించింది, తింటుంది. కానీ 4 రోజులు ఏమీ లేదు, ఉపవాసం ఉండగలుగుతుంది. కానీ పరకాల నాయకి యొక్క స్థితి అది కాదు. ఇవాళ లభించింది కదా అని ఎక్కువ తినలేదట, రేపు లభించలేదు కదా అని ఉపవాసం ఉండలేదట. అంచేత ఆవిడికి 4 పావుసరాల్లో పక్షుల్ని పంపించిన వెంటనే ఇదిగో ఇంకా ఆయనే వచ్చి ఈవిడ పక్షుల్ని పంపినట్టుగాను, పంపితే ఆయన వచ్చేసినట్లుగాను భావన చేసుకొని ఆ వచ్చినటువంటి పెరుమాళతోటి సంభాషణ చేస్తున్నట్టుగా ఈ 5వ పాసురం దగ్గర నుంచి 9వ పాసురం వరకు కూడా ఇలానే, అంటే 4 అయిపోయాయి, ఇంకా 9 అంటే ఈ 5 పాసురాల్లోనూ ఇలా పరకాల నాయకి ఆయనతోటి సంభాషించడం ఈ పాసురాల్లో ఉన్నటువంటి విషయం. అదిగో అంజాం పాటు వాళిత్యాది కీజెల్లాం దూతు విట్టవల్ ఇప్పోదు మున్నిలయ్యాల చొల్లినో పొడుగయ్యంగనే ఎన్నా. కింద పాసురాల్లో దూదు విట్టవల్ దూతల్ని పంపినటువంటి ఆవిడ ఇప్పోదు మున్నిలయ్యాల చొల్లినో పొడుగయ్యంగనే ఎన్నా. ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వారితో మాట్లాడినట్లుగా మాట్లాడుతోంది. ఎంగనే ఎన్నా ఏ రీతిగా అంటే పేటికా సంగతి అరుడిచ్చేగిరార్ అత్తలై ఇత్యాది. ఇదిగోండి ఇప్పుడు అంజాంపాటు మూలంలోకి వచ్చాం మనం. వాళాయ ఇత్యాది అత్తలై ఇత్తలయ్యాయ్ தன்னை பெறவேணும் என்னும் நான் ஆசைப்பட்டனோ படா நிற்க தான் தன்னை கொண்டு அருமைப்படுத்தி நான் என்று சொல்லுங்கோள் என்னும் தூதற்கு வார்த்தை சொல்ல புக்கு அதுதான் போய் భావనా ప్రకర్షత్తాలే అవన్ మున్నే నిన్నానాக கொண்டு அவன் தனக்கு வார்த்தை சொல்லி செல்லுகிறது. மேலில் பாட்டுக்கள் అత్తలయ్యిల్ ఇత్తలయ్యాయ్. వాస్తవానికి ఆయనే ఈవిడ కోసం దూతల్ని పంపాల్సినటువంటి స్థితి. అలాంటిది ఇప్పుడేమైంది, ఈవిడ పంపవలసినటువంటి స్థితి కలిగింది. అంజాం పాటు వాళాయ ఇత్యాది అత్తలై ఇత్తలయ్యాయ్ తన్నై పెరవేణుం ఎన్ను నాన్ ఆశైపట్టనో పడా నిற்க. అత్తలై ఇత్తలై అయింది. వాస్తవానికి ఆయన నా గురించి ఇలా బాధపడాలి, కానీ నేను బాధపడేటట్లుగా అయిందే. తన్నై పెరవేణుం ఎన్ను నాన్ ఆశైపట్టు నోపడా నిற்க. ఆయన్ని పొందాలని నేను ఆశపడి నేను బాధపడుతూ ఉంటే తన్నై కొండు ఉరుమైపడుతున్నాన్ ఎన్ను సొల్లుంగోల్. ఇగో తనని దాన్ని భావించుకుంటూ అరుమైపడుతున్నాన్, నాకు దర్వించకుండా దొల్లపడుగా అయిపోయాడు అని వెళ్ళి చెప్పండి అని దూతకు వార్త సొల్లప్పుకు దూతలకి వార్త చెప్పడానికి ఆరంభించి అది తాను పోయి అలా చెప్పడానికి ఆరంభించింది. ఆ స్థితి మారిపోయింది. భావనా ప్రకర్షత్తాలే అవన్ మున్నే నిన్నానాக கொண்டு அவன் தனக்கு வார்த்தை சொல்லி చెల్లుகிறது మేలిల్ పాట్టుక్கள். ఇగో అలా దూతలకు వెళ్ళి ఆయనే నా కోసం ఉండాలి, నేను ఆయన కోసం ఎదురు చూసే స్థితి కనబడుతోంది, ఆయన తనను తాను దాచుకొని అలా అయిపోయాడు నాకు లభించకుండా అని ఆ మాటలు వెళ్ళి చెప్పండి అంటూ ఉండగానే ఈవిడికి ఆ దూతల్ని పంపించే స్థితి పోయిందట. భావనా ప్రకర్షలో ఆయనే వచ్చి ఎదురుగా నిలబడి ఉన్నాడా అన్నట్లుగా భావన కలిగి అవంతనకు ఆయనకే నేరుగా ఈ మాటలు చెప్తూ ఉన్నదట. మేలిల్ పాట్టుక్கள். ఇప్పుడు ఈ పాసురం దగ్గర నుంచి శ్రీరామాయణத்தில் படிப்போலே இருக்கிறதா இதுவும் தூதற்கு வார்த்தை சொல்லா நிற்கச் செய்தே భావనా ప్రకర్షత్తాలే அவன் தான் சந்நிహితனாக கொண்டு அவனுக்கு வார்த்தை சொல்லுகிறாளிரே క్షమసే తం మహీపతే ఎన్నుమా పోలే. ఎలా ఉన్నదట ఈ స్థితి? రామాయణంలో ఉన్నటువంటి స్థితిలాగా ఉన్నదట. ఎప్పుడు రామాయణంలో ఈ స్థితి ఎక్కడ కనపడిందండి? తిరువడి వెళ్ళాడు కదా సీతాపిరాటి దగ్గరికి. ఆ సీతాపిరాటి దగ్గరికి వెళ్ళినప్పుడు అదిగో సీతాపిరాటి రామచంద్రుడితోటి చెప్పవలసినటువంటి విషయాలు చెప్తూ ఉంటే ఆ కాకాసుర వృత్తాంతం ఆ సమయం దగ్గరికి వచ్చి చెప్తూ ఉండగా ఆవిడికి ఎలాంటి భావన కలిగినదట? ఎదురుగా నిలబడింది తిరువడి కాదు, సాక్షాత్తుగా రామచంద్రుడే వచ్చి నిలబడ్డాడు అనే భావన కలిగినట్టుగా చెప్పేసిందట. ఎలాగా?
మత్కృతే కాకమాత్రేపి బ్రహ్మాస్త్రం సముదీరితం. నా కోసం బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించినటువంటి వాడివి ఈవేళ నన్ను రక్షించకుండా ఇలాగ వదిలేశావేమయ్యా అని ప్రశ్న వేసినట్లు క్షమసేతం మహీపతే. అదిగో నన్ను ఇలా ఈ రీతిగా విడిచిపెట్టడం ఎలా? క్షమసే అంటే సే అనే పదం అంటే ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడేటువంటి పదానికి అనమాట. అలా నన్ను ఈ రీతిగా వదిలిపెట్టడం నీకు తగునా అన్నట్లుగా విషయాన్ని చెప్పిందట సీతాపిరాటి. అలా ఇక్కడ కూడా పరకాల నాయకి పక్షుల్ని దూతలుగా పంపాలని భావించి ఆ భావన ప్రకర్షల ఎదురుగా ఆయనే ఉన్నాడు అనే భావనతోటి పాసురాలను చెప్తూ ఉన్నది. వాళాయ కణ్పనిప్ప மென்முலைகள் பொன்னரும்பா நாளாளும் நின்னினைந்து நைவேற்கோ மண்ணளந்தா தாளாளா தன் குடந்தை நகராளா வரை எடுத்த தோளாளா என் தனக்குவோ తుణయాళనాగాయే. మణ్ అళంద భూమిని కొలిచినటువంటి అంటే తాళాళ, మన్నళంద తాళాళ భూమిని కొలిచినటువంటి తిరువడిగళ్ళు కలిగిన వాడా. తన్ కుడందై నగరాడ, తన్ అంటే చల్లనైనటువంటి అని అంటే ఆ కుంభకోణంలో వేయించేసి తిరుక్కుడందైలో వేయించేసినటువంటి వాడా అని. వర ఎడుత్త తోళాడ ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి భుజాలు కలిగినటువంటి వాడా అని అలా పిలుస్తూ వాడాయ ఖడ్గము వంటి కణ్పనిప్ప నేత్రములు అశ్రువులు కారుతూ ఉండగా మెన్ములైగల్ పొన్నరుంబా మృదువైనటువంటి స్తనములు వైవర్ణ్యాన్ని చెందగా నాల్ ఆణుం ప్రతిదినమును నిన్ను నినైందు ప్రతిదినమును నిన్నినైందు నిన్ను తలచి నైవేర్కు శిథిలురాలనవు స్వీకరించి కిడందు పవర్ కాదు శిథిలురాలనవు పేజీ తప్పుపడింది కదా ఇది. అగుతూ ఉన్నటువంటి ఎంతనకు నాకు ఓరు ఒక తుణయాళన్ సహాయభూతుడివి ఆగాయే కావయ్యా అవ్వవయ్యా అని ప్రార్థిస్తోందట. భూమిని కొలిచావు, కుంభకోణంలో శయనించావు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు. నువ్వు ఆశ్రితుల్ని కటాక్షించినటువంటి నీవు ఆశ్రితుల్ని కటాక్షించే స్వభావం నీది. నీ యొక్క విశ్లేష వ్యసనంతో శోకాశ్రువులు కారిపోతూ ఉన్నాయ్యా. వైవన్యాన్ని పొంది శిథిలురాలని అవుతూ ఉన్నటువంటి నాకు సహాయభూతుడిగా ఉండి కటాక్షించవా అని అడుగుతున్నారు పరకాల నాయకి ఈ పాసురంలో. వాడాయ కణ్పనిప్ప అత్తలయ్యిల్ ఇత్తలయ్యానపడి ఇత్తలయ్యానపడి ఆయనే ఈవిడగా అయిపోయింది. వాస్తవానికి నేత్ర సౌందర్యానికి ఓడిపోయినటువంటి ఆయన పడాలి ఈ పాటలన్నీ. ఎలా? వాళాయ కణ్పనిప్ప, వాళాయ అంటే మంచి కోలగా ఖడ్గాల్లాగా ఉన్నటువంటి నేత్రాలు అవి ఉండి కూడా ఈ నేత్రాలని అనుభవించడానికి ఆయన పడవలసినటువంటి పాటలని ఈవె పడుతోంది. ఎదిర్తలేయలే కాణక్కడవ కన్న నీరిరే ఎవరు కన్నిలే కాంగిరదు. ఈ నేత్ర సౌందర్యాన్ని అనుభవించలేకపోయానే అని ఎదిరితలయిలే కాణక్కడవ కన్న నీరిరే. ఎదిరితలై అంటే ఆయనే కదా. పరకాల నాయకు యొక్క నేత్ర సౌందర్యాన్ని అనుభవించలేకపోయానని ఆయన కళ్ళ వెంట నీళ్లు కారాలి. కానీ ఇవళ కన్నీలే కాంగిరదు, ఈవిడ నేత్రాల్లో కారుతూ ఉన్నాయండి ఆ కన్నీడు. పిరరై తోర్పిక్కై కుయిడాన పరికరం ఉండా ఇరుక్కిడి నాన్ ఇప్పటి పట్టదు. ఇతరులని ఓడించటానికి తగినటువంటి పరికరం చేతిలో ఉండి కూడా ఏమిటా పరికరం? వాళాయకణ్ ఖడ్గంలాగా పదునైనటువంటి నేత్రాలు అన్నట్లుగా అనమాట. అదే పరికరం ఉండా ఇరుక్కిడి నాన్ ఇప్పటి పట్టదు. అలాంటి పరికరం నా చేతిలో ఉండి కూడా నేను ఇలాంటి పాటలు పడుతూ ఉన్నానే అంటున్నారు పరకాల నాయకి. கையிலே ஆயுதம் இருக்க முடிந்து கிடப்பாரை போலே அவன் போக
உருப்பட்ட சமயத்திலே போகாதே கொள் என்னும் கண்ணாலே விலங்கிட்டு அனுபவிக்கலாயிருக்க லஜ்ஜையாலே கவிஜிந்திருந்து கெட்டேன் என்கிறாள். கையிலே ఆయుధం இருக்கா ముడిందు కెడుప్పారే పోలే. చేతిలో ఆయుధం ఉంది, కానీ ఆయుధం ఉన్నవాడే నశించిపోయాడు, ప్రాణాలను కోల్పోయాడు. ఆ రీతిగా ఉంది ఇప్పుడు నా స్థితి. నా చేతిలో వాళాయ కణ్, ఈ ఖడ్గాల్లాంటి అందమైన నేత్రాలు అనేటువంటివి ఉన్నాయి కదా నాకు, అది నా చేతిలో ఉన్నటువంటి ఆయుధం. కయ్యిలే ఆయుధం ఇరుక్క ముడుందుకిడుప్పారైపోలే. ఆ రీతిగా అవన్ పోగవురు పట్ట సమయత్తిలే, ఆయన వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు. ఇప్పుడు కలిసి ఎడబాసినటువంటి ఒక నాయకి కదా, అంచేత కలిశాడు కదా, కలిసినప్పుడు వెళ్ళటానికి బయలుదేరాడు కదా. అప్పుడు ఏం చేయాలి నేను? పోగాదే కోల్ ఎన్ను కన్నాలే విలంగిట్టు అనుభవిక్కలా ఇరుక, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు ఇప్పుడు అని నా నేత్రాలతోటి ఒక సైగ చేసి ఆయన్ని అనుభవించవలసి ఉండగా, నా నేత్ర సౌందర్యాన్ని చూపించి నా నేత్ర సంజ్ఞలతోటి ఆయన్ని ఆపి అనుభవిక్కలా ఇరుక్క లజ్జయ్యాలే కవిజిందిరుందు కెట్టేన్ ఎన్గిరాల్, సిగ్గుతో తల ఉంచుకొని కెట్టేన్, చెడిపోయా నేను. వాస్తవానికి ఆయుధం నా చేతిలో ఉన్నది, కానీ ఇప్పుడు మరణం కూడా నాకే సంభవించింది. అది నా పరిస్థితి. అప్పోదు అవనై కటాక్షిత్తు విట్టేనాగిల్ అవంతాన్ దూదు విడ విరుక్కలా ఇస్తే, అప్పోదు ఆయన కనుక వెళ్తాను అని బయలుదేరినప్పుడు అవనై కటాక్షిత్తు విట్టేనాగిల్, ఒక్కసారి ఈ నేత్రాలతోటి ఆయనని కనుక నేను చూసినట్లయితే అవంతాన్ దూదు విడ విరుక్కలా ఇస్తే, ఆయనే నాకు దూతల్ని పంపవలసినటువంటి స్థితి కలిగేది. అలాంటి ఆయుధం, పరికరం నా చేతిలో ఉన్నది. ఏమిటది? వాళాయ కణ్, అదిగో ఖడ్గాల్ లాంటి నేత్రాలు అని. వాళాయ కణ్ పనిప్ప, అలాంటి నేత్రాలు కన్నీళ్లు కారుస్తూ ఉండగా, ఓరాళుం ஒரு நோக்கும் நேரான கண்கள் படும் எடிவரவே, ఓరాళుం ஒரு நோக்கும் నేరాన కణ్గల్ పడుం ఎడివరవే. ఇదిగో ఓరాళుం ஒரு నోక్కుం అన్నట్టుగా ఇలాంటి కటాక్షం కలిగినటువంటి నేను పడేటువంటి ఈ దైన్యం ఇదేనా? ఓరాళుం ஒரு நோக்கும் నేరాన కణ్గల్ పడుం ఎడివరవే, పులియాయ్ వైత్తు ఊగిర మురిందేన్ ఎన్గిరాళ్. పులి, ఆ పులిని చూసి భయపడాలనుకోండి మనం, ఏముందా, అది పులే, కానీ నోట్లో దంతాలు లేవు దానికి. ఇప్పుడు నోట్లో దంతాలు లేకపోతే ఆ పులిని చూసి ఎవరు భయపడతారండి? అలాగా నా పరిస్థితి. ఏమిటి? చేతిలో ఉన్నటువంటి వ్యక్తిని విడిచిపెట్టేశా. పులియాయ్ వైత్తు ఉగిరి మురిందేన్ ఎన్గిరాళ్, పులిలాగా ఆయన నా చేతిలో ఉండగా విడిచిపెట్టేసుకున్నా. కానీ ఇదిగో ఇప్పుడు ఎలా అయిపోయింది? పులే అది వాస్తవానికి, కానీ దంతాలు లేనటువంటి పులితో ఎలా పని లేదో, ఇలాంటి నేత్రాలు ఉండి కూడా నేను అప్రయోజకంగా విడిచిపెట్టేసుకున్నా ఆయన్ని. తిరుత్తాయారు ఎలా చెప్తుంది? వాడాయ కణ్ పనిప్ప, తిరుత్తాయారు సొల్లుమా పోలే సొన్నాడే తన్నైతానే. ఏమండి, వాడాయ కణ్ పనిప్ప, వాడాయ కణ్ అని చెప్తున్నారు కదా తన యొక్క నేత్ర సౌందర్యాన్ని గురించి. అలాంటప్పుడు తన యొక్క నేత్ర సౌందర్యాన్ని తానే అలా చెప్పుకోవచ్చా అండి? అంటే తాను చెప్పినట్టుగా కాకుండా తిరుత్తాయారు సొల్లుమా పోలే, అదిగో అంత క్రితం పాసురాల్లో కువళై అం కణ్ణి కొల్లియల్ పావయ్యని తల్లిగారు చెప్పారు కదా. ఏ పాసురాల్లో? తిరువిడవెందై పాసురాల్లో కువలై, కలువల లాంటి నేత్రాలు కలిగినటువంటి మా అమ్మాయి, అదిగో కొల్లియం పావయ్య అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన చిత్తరువు అని పిలుస్తారు అని, అలా చిత్తరువులాగా ఉన్నటువంటి మా అమ్మాయి అని చెప్పలేదు, అక్కడ చెప్పింది కదా కువళయ్యం కణ్ణి అని. అదిగో అంతేకాదు, కువళయ్యం కణ్ణి అని కింద అరుం బదులిచ్చారు. పని నెడుం కన్నీరు తదుంబా ఎన్ను తిరుత్తాయారు సొన్నా పోలే, పని నెడుం కన్నీరు తదుంబ, అదిగో ఆ కళ్ళ వెంట అశ్రుధారణని కారుస్తూ ఉన్నటువంటి నేత్రాలు మా అమ్మాయివి అని ఆవిడ చెప్పినట్లుగా తిరుత్తాయారు సొల్లుమా పోలే సొన్నాడే తన్నైతానే. అందుకని వాళాయ కణ్ అని తన నేత్ర సౌందర్యాన్ని తాను చెప్పుకోవట్లేదండి, తల్లిగారి భావనతో చెప్పినట్లుగా చెప్తున్నారు అని. ఎల్లార్కుం ఉళ్ళదు సొల్లలా ఇరుక్కుమిరే, అయినా అది యథార్థం అండి. ఏమిటి యథార్థం? ఆవిడ కువళై అం కణ్ణి అనేటువంటిది
యథార్థమే కదా. అది ఎల్లార్க்கும் ఉండదు చొల్లలాయిర్కుమిరే అయినా తల్లి చెప్పినట్టు చెప్పింది అని సమర్థించుకోవటం కూడా కాదు, వాస్తవం కూడా అదే కదా. ఎల్లార్க்கும் ఉండదు, ఎల్లార్க்கும் అందరికీ కూడా ఉండదు చొల్లలాయిర్కుమిరే. తనకు ఉన్నటువంటి ఆ నేత్ర సౌందర్యం చెప్పడంలో పెద్ద ఇబ్బంది ఏమున్నది కనుక అవంతాను. అంతేకాదండి, ఆ తల్లి అన్నది ఏమని, కువళై అంకణ్ణి, మా అమ్మాయి చాలా కలువల లాంటి నేత్రాలు కలిగినటువంటిదని తల్లి పొగడింది. ఆ తర్వాత ఎల్లార్కు ముళ్ళదు సొల్లలా ఇరుక్కుమిరే అని తనకు తాను వాడాయ కణ్ అని ఇక్కడ చెప్పుకున్నది. అంతేకాదండి, ఆ నేత్ర సౌందర్యం అంటే తల్లి చెప్పడము కాదు, తనకి తాను చెప్పుకోవటం కాదు. అవంతాన్ ఇది ఒక కಣ್ಣసగయ్యన్ను సొల్లొక్కేటిరుక్కుమే. అదిగో ఇదొరు కన్నసగే, ఆయన కూడా స్వయంగా అసలు ఇది ఒక నేత్ర సౌందర్యమా అని మోహపడిపోయాడు కదా. అలాంటివి ఆ నేత్రాలు. ఎలాంటి నేత్రాలు అంటే కోపం వచ్చినప్పటికీ కూడా పుండరీకాక్ష అనే తిట్టవలసినటువంటి నేత్రాలట ఆయనవి, ఆయన నేత్రాలు. అంటే అదే రీతిగా, అంటే ఉన్న వాస్తవం కోపం వచ్చినప్పుడైనా అలానే ఉంటుంది, కొనియాడినప్పుడైనా అలానే ఉంటుందని భీష్మద్రోణావతిక్రమ్య మాంచైవ మధుసూదన కిమర్థం పుండరీకాక్ష భుక్తం వృషల భోజనం అని దుర్యోధనుడు అడిగాడు కదా. పాండవ దూతగా వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మతోటి ఏమడిగాడు, భీష్మద్రోణావతిక్రమ్య తన ఇంటికి సాపాటుకు రానటువంటి కృష్ణ పరమాత్మని తన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించలేరు కదా కన్నపిరాను. అప్పుడు ఏమయ్యా, భీష్ముడి యొక్క తిరుమాళికని దాటి పెట్టావు, ద్రోణుడి యొక్క తిరుమాళికని దాటి వెళ్ళిపోయావు, మాం చైవ మధుసూదన మాం చైవ మా తిరుమాళికని కూడా దాటి వెళ్ళావు, కిమర్థం ఎందుకయ్యా, పుండరీకాక్ష. ఇదిగో పుండరీకాక్ష అని ఎప్పుడు అడిగాడు ఈ మాట, దుర్యోధనుడు కోపంతో అడిగినటువంటి మాట. అంటే ఆ నేత్ర సౌందర్యం ఎలాంటిది అంటే, ఇది ఎల్లార్కు ముళ్ళదు సొల్లలా ఇరుక్కుమిరే. కోపం వచ్చినా ఆయన్ని తిట్టాలి అంటే పుండరీకాక్ష అనే తిట్టాలి. అదే ఆయన యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణించిన పుండరీకాక్షుడనే వర్ణించాలి అనేటువంటి సౌందర్యం అయితే అయింది. అలానే ఈవిడిది కూడా వాడాయ ఖడ్గా లాంటి ఆ నేత్రాలు అని. అవంతాన్ ఇదివరు కన్నటగేయన్ను సొల్లకేట్టిరుక్కుమే. ఆయన కూడా ఏమిటండి ఈ నేత్ర సౌందర్యం అని ఆశ్చర్యపోయేటట్లుగా ఉన్నటువంటి సౌందర్యం కదా. అలాంటి నేత్రం అత్తలై కూరుప్పాన. ఇంతవరకు నాయకి చెప్పినటువంటి మాటలు పరకాల నాయకి. తర్వాత అత్తలై కూరుప్పాన స్వస్వరూపము ప్రాప్యాంతర్గతమాయిరుక్కుమిరే. అత్తలై కూరుప్పాన స్వస్వరూపము ఏమిటి, మనకున్నటువంటి ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆయన యొక్క అనుభవానికి మాత్రమే వినియోగించవలసినటువంటివి కదా. అదే కదా మనకు చెప్పారు నమ్మాళ్ళ వాళ్ళు కూడా, మారాళన్ కవరాద మణిమామై కొనవెలమే. ఓ పరమాత్మ, నీ చేత అనుభవించతగనటువంటి ఈ శరీరంతో నాకేమి పనయ్యా అన్నట్టుగా ఈ నేత్ర సౌందర్యం ఆయన యొక్క అనుభవానికి, ఆయన యొక్క ఆనందానికి పనికిరా ప్రాప్యాంతర్గతమాయి ఆయన యొక్క అనుభవానికే కావలసినటువంటివి కదా. అందుకని వాళాయ కణ్ అని అత్తలై కూరుప్పాన స్వస్వరూపము. అత్తలైకు అంటే పెరుమాళకే, ఉరుప్పాన తగినటువంటి ఈ స్వస్వరూపము ప్రాప్యాంతర్గతమాయిరుక్కుమిరే. అంటే ప్రాప్య అంతర్గతం, ప్రాప్యం ఏమిటి, ఈ ఇంద్రియాలన్నీ ఆయన కైంకర్యం కోసమే. అలాంటప్పుడు ఈ నేత్ర సౌందర్యం కూడా ఆయన కోసమే కదా. అలా వాళాయ కణ్ మెన్ములైగల్ పొన్ ఉరుంబా. మెన్ములైగల్ మృదువైనటువంటి ఆ స్తనముల జంట పొన్ ఉరుంబా పాలిపోయినట్లుగా అయిపోయాయట. ములైక్కు కాఠిన్యం స్వభావమా ఇరుక్కచ్చేదేయం మెన్ములై ఎంగిరదు విరహసహమల్లాద పడియాలే విరహసహమల్లాద ములైగల్ పైరై మై పూక్క. వాస్తవానికి ఈ స్తనాలు అనేటువంటివి కాఠిన్యం గట్టిగానే ఉంటాయి, కానీ మెన్ములై అంటున్నారు పరకాల నాయకి. ఎంచేత విరహ సహమల్లాద పడియాలే, విరహ వేదనని సహించలేక ఉన్నటువంటి స్తనాలు కనుక ఆ రీతిగా అంటున్నారు. విరహ సహమల్లాద ములైగల్, అలా విరహాన్ని సహించలేనటువంటి ఆ స్తనాలు కూడా
పైలై మై పూక్క ఇలా వైవన్యాన్ని పొందాయి అని. వాళాయ కణ్పనిప్ప మెన్ములైగల్ పొన్నురుంబా, ఆ ఖడ్గాల్లాంటి నేత్రాలు కన్నీళ్లు కారుస్తూ ఉన్నాయి. ఇదిగో స్తనముల జంటేమో పొన్నురుంబ వైవన్యాన్ని పొంది ఉన్నది. తన్నై కండు కొండిరుక్క అమైందిరుక్కిరదు కాణుం ఇవల్ తనక్కుం. ఎలా ఉన్నదట ఇవి చెప్తూ ఉంటే, తన్నై కండు కొండిరుక్క అమైందిరుక్కిరదు కాణుం ఇవల్ తనక్కుం. ఎలా ఈవిడ నేత్రాలేమో అలా కన్నీళ్లు జారువారిస్తూ ఉన్నది, ఈ స్తనాలేమో వైవన్యాన్ని పొంది ఉన్నాయి. అంటే ఎలా ఉన్నది? తన్నై కండు ఇరుక్క అమైందిరుక్కెదు కాణుం అంటే ఏమిటండి? ఇలా పరకాల నాయకి ఆ కన్నీళ్లు, ఆ నేత్రాల వెంట కన్నీళ్లు జాలువారుతూ ఉన్నది, స్తనాలు వైవన్యాన్ని పొందుతూ ఉంటే తన్నై కండు కొండిరుక్క అమైందిరుక్కెరదు. ఇదిగో ఇలాంటి నన్ను నేను చూసుకుంటే సరిపోతుందండి అనేటువంటి భావన కలుగుతోందట. ఏమంటే ఆవిడ దుఃఖాన్ని చూసి ఆవిడ చూసుకోవడం ఏమిటండి అంటే తర్వాత వాక్యంలో అర్థమవుతుంది. ఇవల్ తనక్కుం అమయ్యం అవన్ తనక్కుం అమయ్యం. ఈ స్థితి ఈవిడికి తగినటువంటిదే, ఆయన కోరుకోదగినటువంటిదే. ఏమిటా స్థితి? ఈవిడికి ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే, నేత్రాలు వాడాయ కణ్పనిప్ప ఖడ్గాల్లాగా ఇలా అందమైనటువంటి కోలగా ఉన్నటువంటి నేత్రాలు కన్నీళ్లు జాలువారుస్తూ ఉన్నాయి. ఆ స్తనాలు మెన్ములైగల్ పొన్నురుంబ అన్నారు కదా, ఇది ఈవిడ కోరుకోదగినటువంటి రూపమేనట, ఆయనకి కోరుకోదగినటువంటి రూపమే. అంటే సర్వదేహిభిహి, వీళ్ళిద్దరికే కాదండి, సర్వదేహిభిహి, దేహం ఉన్న అందరికీ కూడా ఇది కోరుకోదగినటువంటి రూపమే. అందుకని ఈవిడికి ఏమనిపిస్తుంది? ఏమిటి? తన్నై కండు కొండిరుక్క అమైందిరుక్కిరదు కాణుం. తనని తానే చూసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా ఉన్నదట. ఎందుకలా అనుకుంటోంది పరకాల నాయకి అంటే, ఆహ్లాద శీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ అని ఆ శ్లోకం ఉన్నది కదా. పరాగుణ గాత్రవాన్ పరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహిభి అని ఒక శ్లోకం ఉన్నది కదా. ఏమిటి? ఆహ్లాద శీత నేత్రాంబు, ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాన్ని అనుభవించడం వల్ల చల్లటి కన్నీళ్లు జాలువారుతూ ఉండేటువంటి ఆ రూపం. పులకీకృత గాత్రవాన్, ఆ కళ్యాణ గుణాలని అనుభవించడం వల్ల పులకరింతలు కలిగినటువంటి ఆ దివ్య చెరుమేని కలిగినటువంటి వాడిని. పరగుణావిష్ట అని, ఆ పరగుణ ఆవిష్ట, ఆయన చేత ఆవేశించబడినటువంటి వాడు, అంటే ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళని. ద్రష్టవ్య సర్వదేహిభిహి, అలాంటి వాళ్ళు దేహం ఉన్న ప్రతి వాళ్ళ చేత కూడా దర్శించ తగినటువంటి వాళ్ళు అని మనకి చెప్తున్నట్లుగా మన పురాణాలు ఇతిహాసాలు. అలానే ఇప్పుడు పరకాల నాయకి యొక్క స్థితి కూడా ఏమిటి? అలా నేత్రాల వెంట ఆయన యొక్క విశ్లేష వ్యసనముతో కన్నీళ్లు జాలువారుతూ ఉండేటువంటి నేత్రాలు, ఆయన యొక్క ఆలింగన భాగ్యం లభించకపోవటం చేత వైవన్యాన్ని పొందినటువంటి స్తనాలు కలిగి ఉండటం చేత, అదిగో అదే కదా సర్వదేహిభిహి ద్రష్టవ్య అని చెప్పినట్టుగా అందరూ కోరుకునేటువంటి రూపం అదే కనుక తన రూపం తనకే చూసుకోదగినట్లుగా ఉంది అని చెప్తున్నారు. ఇదిగో ఆహ్లాద శీత నేత్రాంబు భగవద్గుణానుభవ జనిత హర్ష ప్రకర్షత్తాలే కుళిరింద కన్న నీరుం తాను మాయిరుక్కై. భగవంతుడి యొక్క గుణానుభవంతో కలిగినటువంటి హర్ష ప్రకర్షత్తాలే, ఆనంద ఆధిక్యం చేత చల్లని కండ్ల నీళ్లు తాను కన్నీళ్లు కారుస్తూ ఉండటం. పులకీకృత గాత్రవాన్, ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడం వల్ల పులకీకృత గాత్రవాన్, పులకరించినటువంటి చిరుమేని. ఎలా? త్రిసరముం పంచసరముం ఇట్టా పోలే, 3 పేటల ముత్యాల హారాలు లేకపోతే 5 పేటల ముత్యాల హారాలు ఈ వక్ష స్థలానికి అలంకరించినట్లుగా ఈ కన్నీళ్లు, ఇది ఆయన యొక్క కళ్యాణ గుణాలు అనుభవించడం వల్ల శరీరం మీద కలిగినటువంటి ఆ పులకరింతలు. పరగుణ ఆవిష్ట ఉళ్ళీడుం ఉండాయిరుక్కై, ఉళ్ళీడుం లోపల కూడా ఆ పారవస్యం ఉండటము. ద్రష్టవ్య సర్వదేహిభిహి, ఇది కదా సర్వదేహిభిహి, దేహం ఉన్న వాళ్ళందరి చేత కూడా ద్రష్టవ్య చూడదగినటువంటిది. ఇప్పటి ఇరుప్పాన్ ఒరువన్ ఉడనానాల్ అవనై కాంగై ఆయిత్తు
శరీర పరిగ్రహం పండిన వత్తాలు ప్రయోజనం. ఇదిగో ఇలాంటి వ్యక్తి ఆహ్లాద చిత్త నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ సదాపరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహిభి అని చెప్పినట్లు అలాంటి వాళ్ళని సేవించడం కదా ఈ శరీరాన్ని మనం పొందినందుకు ప్రయోజనం అని. సదా ద్రష్టవ్య అని వీళ్ళని ఒకసారి చూసి విడిచిపెట్టేయటం కాదు, సదా ద్రష్టవ్య ఎప్పుడు చూడదగినటువంటి వాళ్ళే వాళ్ళంతా కూడా అని. ఇని సదా దర్శనత్తుకు ఒక దేశ విశేషం తేడి సోరు పొదిందుకొండు అరుగాద పయనం పోగవేండా. ఎప్పుడు సదా పశ్యంతి సూరయ అని చెప్పినట్లుగా ఎప్పుడు ఆ నిత్య సూర్యులంతా కూడా పరమాత్మని ఎప్పుడు సేవిస్తూ ఆనందపడుతూ ఉంటారన్నారు కదా. ఇని సదా దర్శనత్తుకు వీళ్ళని ఎప్పుడు సేవించడానికి ఒక దేశ విశేషం తేడి, ఒక దేశ విశేషానికి వెళ్ళంటే పరమపదానికి వెళ్ళి సోరు పొదిందుకొండు అది మార్గ మధ్యలో ఆకలి అయితే ఏదన్నా సాపాటు అన్నం అంతా మూట కట్టుకొని అరుగాద పయనం పోగవేండా దుర్లభమైనటువంటి ఆ ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. అవనుకు పొరుళవయ్యిల్ పిరియవేండా, అవనుకు పొరుల్ అవయ్యిల్ పిరియవేండా పిరిగిరద తాన్ పొరుళుక్కాగవే. అంటే ఇక్కడ ఇదేం చెప్తున్నారు, కింద ఒక విశేషం కింద దీనికి వివరణిస్తూ సదా ద్రష్టవ్య ఎప్పుడూ చూడదగినటువంటి వాళ్ళే అని చెప్తున్నారు కదా. ఎలా ఉంటారు వాళ్ళు? కింద అరుంబదంలో చూడండి. ఇది వెళియిల్ ఆభరణం పుండా పోలే కన్నీరాయ్. వాళ్ళు ఎలా ఉంటారు? ఆహ్లాద సీతనేత్రాంబు అంటే ముత్తుత్తార్ అడంగల్ కులిత్తియాల్ మయిర్ కూర్చుండగా పండుం ఎన్ను తిరువడుస్తాం. అది ఎలాగా? వెళియిల్ ఆభరణం పుండా పోలే కన్నీరాయ్. అది బయట ఆభరణాలు ధరించిన వాళ్ళలాగా కన్నీళ్ళు. ఇది కుహేతువాన భగద్గుణ అనుభవం ఉళ్ళుక్కు ఆభరణం ఎన్ను. అది ఉళ్ళీడు ఉండాయిరుక్కై అన్నారు కదా. దీనికి కారణమైనటువంటి భగవద్గుణ అనుభవం అంటే పులకీకృత గాత్రవానంటే ఇదేమో ఈ తిరుమేనికి బయట అలంకరించుకునేటువంటి ఆభరణాలు. ఆ తర్వాత పరగుణావిష్ట అన్నారు కదా, ఉళ్ళీడు ముండాయిరుక్కై అని. అదేమిటట? ఈ శరీరం మీద ఈ ఆభరణాలు ఏర్పడటానికి కారణమైనటువంటి భగవద్గుణానుభవమే ఉళ్ళుక్కు ఆభరణం, లోపల ఉండేటువంటి ఆభరణాలు అని చెప్తూ ఉళ్ళీడిత్యాది ఏమిటట? పిరుగు అనేటువంటిది, ఎడబాటు అనేటువంటిది. ఒక ప్రియుడికి ప్రియురాలికి ఎడబాటు అనేటువంటిది వినయమేలు పిరువెన్నుం పొరుల్ మేలు పిరువెన్నుం చిల పిరుగుండు. పిరుగు రెండు రకాలుగా, అంటే పిరుగు అంటే ఎడబాటు. ఒక ప్రియుడికి ప్రియురాలికి ఎడబాటు రెండు రకాలుగా ఉంటుందండి. ఏమిటట? కార్యభారం మీద ఏదో పని ఉండి వేరే చోటకు వెళ్తే ఎడబాయటం ఒకటట. ఇంకొకటి ఏమిటి? పొరుల్ మేలు పిరువెన్నుం చిల పిరుగుండు. ఏదో ధనం సంపాదించడం కోసమని ఈవిడిని విడిచిపెట్టి వెళ్ళటం అనేటువంటిది ఒక ఎడబాటట. అయితే వినయమేల్ పిరువావదు ప్రణయినై విట్టుపోగ వేండుంబడి వేరుడు కార్యత్తై కురిత్తు పిరుగై పొరుల్ మేలు పిరువావదు ప్రణయినియోట్టై భోగత్తు కురుప్పాగా ద్రవ్యార్జనం పన్ను పోగై. ఇదిగో ఇక్కడ రెండు రకాల ఎడబాటులు, వినయమేలు పిరువు అని పొరుల్ మేలు పిరువు అని. వినయమేలు పిరువు అంటేనేమో ఈవిని విడిచిపెట్టి వెళ్ళటానికి వెళ్ళవలసి వచ్చినటువంటి కార్యభారం ఏదో ఉండటం చేత ఎడబాయటం. పొరుల్ మేలు పిరువు అంటేనేమో ఈవిడతోటి సుఖంగా ఉండటం కోసమని ధనం సంపాదించడం కోసం వెళ్ళటం అనేటువంటిది. అయితే అవత్తిల్ వినయమేల్ పిరువిల్లై ఎన్నుమత్తైకి అల్లి చేదారాయ్. అదిగో వినయమేల్ పిరువు అనేది లేదు ఇక్కడ. ఎందుకని? కార్యభారం కోసమని ఈయన వెళ్ళటం అనేటువంటిది ఏం లేదు, అక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు ద్రవ్యార్జనం కోసం కలిగినటువంటి ఈ పిరువు అన్నామనుకోండి, అది ఎలాగా అంటే పొరుల్ మేలు పిరుவும் వర సంభావన ఎల్లై ఎన్నుమత్తై ఒప్పాదిక్కై కాగా இரண்டு விதமான பிரிவு வர பிரசக்தி இல்லை என்கிறார். అంటే పొరులవయ్యిల్ పొరులవినై ఎన్ను சொல்லப்படுమవయ్యిల్ అంటే పొరులకు వినయ మేలు పిరువు అవసరం లేదు, వీళ్ళకి పొరుల్ మేలు పిరువు రావాల్సిన అవసరం లేదు. ఎందుచేత?
వినయమేల్ పిరుగు అంటే ఏమిటి? కార్యభారం, ఏదో కార్యం కలిగి వేరే చోటకి వెళ్ళటం. అలాంటి కార్యం ఏం లేదు, ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి. రెండవది ఏమిటి? వీళ్ళిద్దరికి ఎడబాటు రావడానికి కారణం అనేటువంటిది ధన సముపార్జన కోసం విడిచిపెట్టి వెళ్ళటం అనేటువంటి. కానీ వీళ్ళకి ఆ అవసరం కూడా లేదట. ఎందుచేత? ఈ పరకాల నాయకి, ఇదిగోండి ఇక్కడ ఇస్తున్నారు, అవనుకు పొరులవయ్యిల్ పిరియవేండ, ఆయనకి పొరులవయ్యే పిరియవేండ, ధనం కోసమని ఇవన్నీ ఎడబాయవలసిన అవసరం లేదు. ఎందుకని? పిరిగిరదు తాన్ పొరులు కాగవే, ఎడబాసి వెళ్ళేది దేనికోసం? ధన సముపార్జన కోసం కదా. కాబట్టి ఈ ముత్తయ్యం పొన్నయ్యం కొల్లు ఎన్ను పారిత్తు కాటిన పోలే ఆయిత్తు ఖండ నీరుం ఉడంబిల్ వైవన్యము ఇరుక్కిరపడి. ఇది ఈవిడ ఆయన యొక్క విశ్లేష వ్యసనంతో కారుస్తూ ఉన్నటువంటి కళ్ళ నీళ్ళే ముత్యాల రాసులట. అలానే ఉడంబిల్ వైవన్యం, ఇదే బంగారం. కాబట్టి పొరుళ్ళు ఇక్కడికి లభిస్తోంది కదా. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా వినయ మేలు పిరువు వచ్చే అవకాశం లేదు, పొరుల్ మేలు పిరువు వచ్చే అవకాశం లేదు. రెండూ లేవండి. ఇది ఆయన కావాలని ఎడబాసినటువంటి ఎడబాటే అని చెప్పడం అన్నమాట. అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఒక ప్రియుడికి ప్రియురాలికి ఎడబాటు కలగటానికి రెండు కారణాలండి. ఒకటి, ఈవిడ్ని విడిచిపెట్టి ఏదో కార్యం మీద ఊరు వెళ్ళవలసి వస్తే కలిగేటువంటి ఎడబాటు ఒకటి. రెండవది, ఈవిడ్ని సుఖపెట్టడం కోసం, ధన సముపార్జన కోసం కలిగేటువంటి ఎడబాటు ఒకటి. కానీ వీళ్ళకి ఆ రెండూ కలిగే అవకాశం లేదు. వినయ మేలు పిరువు అంటే ఏమిటి? కార్యభారం మీద వెళ్ళేది. కార్యభారం ఏమిటి? ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ వినయ మేలు పిరుగు లేదు. కానీ పొరుల్ మేలు పిరుగు, ధన సముపార్జన కోసం ఏమి విడిచిపెట్టాడేమనుకుంటే అలాంటి అవసరం కూడా లేదండి ఈయనకి. ఏం చేత అంటే ఈవిడ ఆయన యొక్క విశ్లేష వ్యసనంలో కన్నీళ్ళని ధారగా కారుస్తూ ఉంటే ఆ కన్నీళ్ళు అనేటువంటి ముత్యాల రాసులు అనే ధనం ఉన్నదండి. పోని బంగారం కావాలి కదండి, అదిగో ఆవిడకు తిరుమేనిలో కలిగినటువంటి వైవన్యమే బంగారము. కాబట్టి వన్ముత్తుం పైం పొన్నుం ఏంది అన్నక్కడ వదిరే, వన్ముత్తుం పైం పొన్నుం ఏంది అని ఇందులోది తిరువిరుత్తంలోదట. వన్ముత్తుం మంచి అందమైనటువంటి ముత్యాలు, పైం పొన్ను పచ్చని బంగారము ఏంది ధరించి. పరాంకుశ నాయకి కూడా ఈ కన్నీటి ధారల అశ్రు బిందువులు అనేటువంటి ముత్యాలు, ఇది శరీరం పాలిపోవడం అనే బంగారము కలిగి ఉన్నది అని తిరువిరుత్తంలో చెప్పినట్టుగా ఇక్కడ పరకాల నాయకి యొక్క స్థితి కూడా అలానే ఉందని. నాడు మిత్యాది మరొక తాழ்கைக்கு உன்னை ஒரு நாள் நினைத்து మత్తొరు నాள் మత్తున్నై నినెక్కిరేను. ఏమయ్యా, ఆలస్యం చేస్తున్నావు కదా, నువ్వు ఇలా నా దగ్గరికి రాకుండా. నేనేమైనా ఈవేళ నిన్ను భావించి మత్తొరు నాள் మత్తున్నై నినెక్కిరేను, ఇదిగో మర్రోజు ఇంకొకరిని భావించేటువంటి స్వభావం కలిగినటువంటి దాన్నా? నేను అనన్య ప్రయోజనరాల్ని కదా, నిన్ను అనన్య గతికురాల్ని కదా, నిన్ను తప్ప వేరే ఎవరిని భావించేటువంటి దాన్ని కాదు కదా. నాళ్ళు ஒரு நாள் నోపట్టు ஒரு நாள் సుఖిత్తిరిక్కిరేను. అదిగో ఏదో ఒక రోజు ఆయన వస్తే వచ్చాడు, లేకపోతే రాలేదు అని వేళ బాధపడ్డా. వస్తే రానివ్వండి, లేకపోతే లేదు అని ఏమన్నా విడిచిపెట్టి రేపు సుఖంగా ఉన్నదాన్నా? నిన్నే ఇందునైవే ఇలా నిన్నే భావించుకొని శైథిల్యాన్ని పొందేటువంటి వాళ్ళకి ఎన్నయ్యందో నీ అరియాదదు ఉమ్మై నీర్ అరీరో, ఎన్నయ్యందో నీ అరియాదదు. ఇలా నీ గురించే బాధపడుతూ ఉన్నటువంటి నన్ను కదా నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు. అసలు ఉమ్మై నీరు అరియారో, అసలు నువ్వంటే నీకేమిటో తెలుసా? నువ్వేమిటి? ఆశ్రిత రక్షణం కోసమే ఉన్నటువంటి వాడివి. ఆశ్రితుల యొక్క దుఃఖాలను చూసి నీ అంతటా నువ్వు పరుగున వచ్చి రక్షించేటువంటి వాడివి. ఆ స్వభావం నీకు ఉన్నదని అసలు నీకు నువ్వైనా తెలిసావా? ఉమ్మై నీరు అరీరో, నిన్ను నువ్వు తెలుసుకున్నావా? అన్నమ్మై పిరిందార్ ధరిత్తిరుక్క మాట్టారుగల్ ఎన్నిరుక్క వేండావో, నన్ను ఎడబాసినటువంటి వాళ్ళు ధరించి ఉండలేదు అని ఆ రీతిగా ఉండొద్దు నువ్వు. ఉన్నై కన్నాడి పురత్తిలిం కన్నరియాయో, అసలు నువ్వు నీ యొక్క రూపం ఏమిటి, నీ స్వభావం ఏమిటి, అసలు నీ సౌందర్యాన్ని నువ్వు ఎప్పుడైనా ఒక్కసారైనా కన్నాడి పురత్తిలిం కండరియాయో ఆ అర్థం ఎదురుగా నిలబడి నువ్వు చూసుకున్నావా నీ రూపం ఏమిటో? అలాంటిది
నిన్ను నువ్వు తెలుసుకోలేదు, నిన్ను ఎడబాసినటువంటి వాళ్ళు ధరించి ఉండలేరు అని తెలుసుకోవటం లేదు. ఎలా ఉండాలి? తిరుక్క మాట్లారుగలు ఎన్నిరుక్క వేండావో, అయ్యో నన్ను ఎడబాస్తే వీళ్ళు ఉండలేరు అని తెలుసుకోవద్దు. నువ్వు ఉన్నై కన్నాడి పురత్తిలిం కండరియాయో, నిన్ను కన్నాడి పురత్తిలిం అర్థం ఎదురుగా చూసుకున్నావా? నిన్నెనైందునై వేర్కు అనుసంధియాం అడియేర్కుం అవడోనాన్ దేహిమే ఎంగురవిదు ఆత్తామయ్యిలే కిడక్కిరదు. దేహిమే ఏమిటి? అనుసంధియా మడియే, ఒకసారి అనుసంధానం చేసి ఇదిగో ఒడిపట్టి పరమాత్మ నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని నేనేమైనా నిన్ను యాచిస్తున్నానా? ఇదిగో ఈ వేళ నీకు డజన్ మామిడి పళ్ళు ఆరోగ్యం పెట్టా, ఇదిగో చక్కెర పొంగలి నైవేద్యం పెట్టా, పులిహోర నైవేద్యం పెట్టా, రకరకాల పిండి వంటలు, గులాబ్ జాములు, మైసూరు పాకులు అన్ని నైవేద్యం పెట్టా. దేహిమే దదామితే అంటే దదామితే, అదే నేను ఇవన్నీ నీకు దేహిమే దదామితే, నువ్వు నాకివ్వు నేను నీకు ఇస్తాను అన్నట్లుగా నేను అలా అడిగిన దాన్ని కాదే. ఒక్కసారి నిన్ను అనుసంధానం చేసుకొని ఎలా మడి ఏర్కుం అవడోనాన్, ఒడిపట్టి ఒడి చాపేటువంటి దాన్నా నేను, అనన్య ప్రయోజనరాలిని. కాబట్టి దేహిమే ఎంగిరైదు, నాకు ఇవ్వవయ్యా అనేటువంటిది కూడా ఎందుకు అడుగుతున్నాను? ఆత్తామయ్యలే కిరక్కిరదు, ఆర్తితోటి కలిగినటువంటి భావన. కన్నయ్య నువ్వు లేకుండా నేను ఉండలేను అనేటువంటి ఆర్తిలోంచి కలిగినటువంటి భావన ఇది అని మణ్అళంద తాళాల లోకాన్ని మొత్తం కొలిచినటువంటి పాదాలు కలిగిన వాడ. అపేక్ష ఇల్లాదా తలై మేలే వైத்த తిరువడిగల్ ఇప్పొన్ పూత్త మురైకలుక్కు అరిరావదే. అపేక్ష ఇల్లాదార్కు, అదిగో లోకాలన్నింటినీ కొలిచావు. ఎవరు కోరుకున్నారయ్యా? నీ యొక్క తిరువడి స్పర్శని ఎవరైనా కోరుకున్నారా? ఎవరూ కోరుకోలేదు. కానీ అపేక్ష ఇల్లాదార్ తలై మేల వైத்த తిరువడిగల్, ఏ కోరిక లేనటువంటి వాళ్ళ యొక్క శిరస్సును ఉంచావే నీ తిరువడిగలని, వాటిని ఇదిగో ఈ పూత్త ములైగలుక్కు అరిరావదే, వాటిని తెచ్చి నా వక్షోజాల మీద ఉంచటం నాకు చాలా దుర్లభమైపోయిందే. నా ఈ యొక్క వక్షోజాలకి ఏమిటో కోరిక తెలుసా? నీ తిరువడి యొక్క స్పర్శ కావాలని కోరిక. అది నాకు చాలా దుర్లభమైపోయిందే. ఓ అయ్యో మణ్అళంద తాళాళ, ఈ భూమిని కొలిచినటువంటి పాదములు కలవాడా. ఆర్ అపేక్షిక్క తాన్ நீ அன்று எல்லார் தலைமேலும் திருவடிகளை வைத்தது, ஆர் கண்ணில் கண்ணநீரும் ஆறு உடம்பில் வைவன்யமும் கண்டுதான் திருவடிகளை கொண்டு வந்து வைத்தது. உன்னை பெறாதே உவన్నமாயிருக்கிற இம்முலை மேலே తిరువడిగలై వైతాగాదో. ఎవరు అపేక్షించారని ఆనాడు నువ్వు అందరి శిరస్సున నీ తిరువడిగలను ఉంచావయ్యా? ఎవరి యొక్క కంటి నీరుని ఆరు కన్నీళ్ళు కన్న నీరు ఎవరి కన్నీళ్లు పెట్టుకున్నారని నువ్వు లోకల్లో ఉన్న వాళ్ళందరికీ నీ తిరువడి స్పర్శను అందించావు. ఎవరి యొక్క తిరుమేని యొక్క వైవర్ణ్యాన్ని పోగొట్టడానికి నువ్వు ఆ లోకాలన్నిటినీ కొలిచావయ్యా, నీ యొక్క తిరువడి స్పర్శను అందించావు. కానీ ఉన్నై పెరాదే వివర్ణమాయిరుక్కిర ఈ ములై మేల్, నిన్ను పొందలేక వైవర్ణ్యాన్ని పొందుతూ ఉన్నటువంటి ఈ వక్షోజాల మీద తిరువడిగలై వైత్తలాగాదో, ఈ యొక్క తిరువడిగళ్ళని ఉంచరాదా? పరమాత్మ తన్ కుడందై నగరాల, ఇదిగో అలా ఆనాడు త్రివిక్రముడివై లోకాలన్నిటినీ కొలిచావా? కొలిచి అపేక్ష లేనటువంటి వాళ్ళకు కూడా నీ యొక్క తిరువడి స్పర్శను అందించావు కదా. ఎవ్వరూ నీ గురించి కన్నీళ్లు పెట్టుకోలేరు, ఎవరు వైవన్యాన్ని పొందలేదు. కానీ మళ్ళా అలాంటి నువ్వే వచ్చి ఎక్కడ తన్ కుడందై నగరాల, ఆ చల్లని తిరుక్కుడందైని వాసస్థానంగా చేసుకున్నావు. ఎందుకో తెలుసా? அதுக்கு பிற்பட்டார்க்கும் இழவாமைக்கு ஒந்திருக்கிற தன் ஏத்தம் தான் பெறలాగాదో. அதுக்கு పిற்பట్టార్కు, ఆనాడు లోకాలన్నిటినీ కొలిచినప్పుడు ఎవరైనా